మీరు చాలా సార్లు ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ గురించి వినే ఉంటారు. మనకి ఐయుఐ అనే ఇంకో ట్రీట్మెంట్ కూడా ఉంది. మనకి 2 కూడా మనకి హెల్తీ బేబీ అవ్వడానికి అన్నమాట. కాకపోతే మనకి ఐయుఐలో ఏంటి అంటే మనకి ఓవ్యులేషన్ టైమ్‌లో హస్బెండ్ స్పెర్మ్‌ని తీసుకొని దాన్ని వాష్ చేసి హైలీ మొటైల్ స్పెర్మ్‌ని మనం లేడీ యొక్క యూటరస్‌లో ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఇది న్యాచురల్ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్‌ని మనకి హెల్ప్ అనేది చేస్తుందన్నమాట. కాకపోతే మనకి ఇది లో కాస్ట్, లో ఇంజెక్షన్స్, తక్కువ టైంలో మనకి తొందరగా ప్రెగ్నెన్సీ రావడానికి హెల్ప్ చేస్తుంది. మనకి ఈ ఐయుఐ ఎవరికి హెల్ప్ అవుతుంది? ఎవరికి చేయాలి అంటే ఎవరికైతే మనకి ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లేదు మనకి కొంచెం మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ అనేది ఉందో, అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అనేది ఉంది. వాళ్ళకి మనకి ఐయుఐ ప్రాసెస్ అనేది హెల్ప్ చేస్తుందన్నమాట. మనకి ఐయుఐలో సక్సెస్ రేట్ కూడా అరౌండ్ మనకి 12-15% వరకి ఉంటుంది. మనకి ఐయుఐ కానీ, ఐవీఎఫ్ కానీ మనకి రైట్ ట్రీట్మెంట్ ఎట్ రైట్ టైమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఎవ్రీ కపుల్స్ జర్నీ ఈస్ యూనిక్. టేక్ డెసిషన్ బేస్డ్ ఆన్ సైన్స్ బట్ నాట్ ఫియర్.